ఫామ్ హౌస్ నుండి కేసీఆర్ గారు బయటికి రావడంతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు బీఆర్ఎస్ అధినేత మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విచారణకు హాజరయ్యారు. ఈ విచారణ దాదాపు 50 నిమిషాల పాటు కొనసాగింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్, కార్యదర్శి మురళీధర్ సమక్షంలో విచారణ జరగగా కేసీఆర్ తనకు స్వల్ప జలుబు అలాగే అనారోగ్యం ఉంది అని తెలిపారు. ఈ కారణంగా ఓపెన్ హాల్ లో ఫేస్ టు ఫేస్ విచారణ కాకుండా వ్యక్తిగతంగా 1-to-1 ఇన్ కెమెరా విచారణను ఆయన కోరారు. కేసీఆర్ అభ్యర్థనను అంగీకరించిన జస్టిస్ పి చంద్రఘోష్ ఓపెన్ కోర్ట్ హాల్ నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మీడియాతో సహా అందరినీ కూడా బయటకు పంపి విచారించారు. 115వ సాక్షిగా విచారణకు హాజరైన కేసీఆర్ ను గత 14 నెలలుగా అధికారులు అలాగే నిర్మాణ సంస్థల ప్రతినిధులు, మాజీ మంత్రుల నుంచి సేకరించిన స్టేట్మెంట్ల ఆధారంగా కమిషన్ క్లాస్ ఎగ్జామినేషన్ చేసింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, అందుకు తీసుకున్న నిర్ణయాలపై ప్రధానంగా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తుంది. తెలంగాణలో తాగు అలాగే సాగునీటి పరిస్థితులతో పాటు భారతదేశంలో నీటి లభ్యత, వినియోగంపై కూడా కేసీఆర్ కమిషన్ కు వివరించారని సమాచారం. కేసీఆర్ గారిని కమిషన్ ఎలాంటి ప్రశ్నలు అడిగిందంటే, ముందుగా 3 బ్యారేజీల రీఇంజనీరింగ్ ఎలా చేశారు అని కమిషన్ అడగగా కేసీఆర్ గారు దానికి సమాధానం, రీఇంజనీరింగ్ బ్యారేజీల నిర్మాణం క్యాబినెట్ ఆమోదంతో జరిగింది, వ్యాప్కన్స్ రిపోర్ట్ల ఆధారంగానే 3 బ్యారేజీల నిర్మాణం జరిగింది అని బదులిచ్చారు. మరొక క్వశ్చన్ ఏమో కాళేశ్వరం నిర్మాణానికి ఏ విధంగా నిధులు సేకరించారు అని అడగగా నిధుల సమీకరణ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశామని సమాధానం ఇచ్చారు. బ్యారేజీలో నీళ్లను నింపమని ఎవరు ఆదేశించారు అని ప్రశ్నించగా టెక్నికల్ అంశాల ఆధారంగా స్టోరేజ్ నిర్ణయం అధికారులు తీసుకున్నారు అని సమాధానం ఇచ్చారు. బ్యారేజీల లొకేషన్స్ మార్పు ఎవరి ఆదేశాల మేరకు తీసుకున్నారు అని ప్రశ్నించగా టెక్నికల్ నివేదికల ఆధారంగా బ్యారేజీల లొకేషన్స్ మార్పులు జరిగాయి, కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతి అంశాన్ని కేబినెట్ అనుమతి ఉంది అని బదులిచ్చారు. కాళేశ్వరంతో పాటు అనుబంధ ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లను కూడా కేసీఆర్ పిసి ఘోష్ కమిషన్ చైర్మన్ కు అందజేశారు. విచారణ ముగిసిన అనంతరం కేసీఆర్ బీఆర్కే భవన్ నుంచి బయటకు వచ్చి అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ తన కారులో పల్లా రాజేశ్వర్ రెడ్డిని కలవడానికి ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తుంది.